ఈరోజు మనం గమనించిన ప్రధాన వార్తలు, బ్యానర్ వార్తలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న జరిగిన వాళ్ళ మీటింగ్లో ఒక మాట మాట్లాడతాడు. ఏమని? రాష్ట్రంలో తర్వాత సీఎం బీసీఏ ఉండబోతా ఉన్నాడని. గత 5 ఏళ్ళుగా, కొన్నేళ్లుగా అంటే బీజేపీ రాష్ట్రంలో, దేశంలో 10 ఏళ్ల నుంచి బీసీని నాదం ఎత్తుకొని మేము బీసీని ప్రధానమంత్రి చేసిన మోడీని, రాష్ట్ర బీజేపీ పగ్గాలు కూడా బీసీకే ఇచ్చినాం గతంలో బండి సంజయ్కి. ఇప్పుడు కూడా ఈటలకి ఇచ్చే అవకాశం ఉంది, బీసీలకు మేము పెద్దపీట వేస్తున్నాం అని చెప్పేసి బీజేపీ ముందుకెళ్తున్న క్రమంలో దాన్ని చేజ్ చేయడానికి, మరింత ముందుకెళ్ళడానికి, జనాల్లో బీసీలకు మేమే న్యాయం చేసినామని కొంత అనుకూలత, కొంత సపోర్ట్ మూటగట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఎత్తుగడనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. అందులో భాగంగానే పిసిసి చీఫ్ ఒక ప్రకటన చేసింది. ఏమని? రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థి ఉంటే బీసీఏ ఉంటాడని చెప్పేసి నిన్న చెప్పిన. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా గత ఏడాది కాలంగా మంత్రివర్గ విస్తరణ లేదు, క్యాబినెట్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. 6 శాఖలు ఖాళీగా ఉన్నాయి. 6 శాఖల్లో కూడా బీసీలకే పెద్దపీట వేస్తాం, బీసీలకు ఎక్కువ గౌరవిస్తామని చెప్పేసి నిన్న ఆయన మాట్లాడిండు. ఇక కులగణన వేసి బీసీల లెక్క తేల్చినాం, ఎస్సీ వర్గీకరణ వేసి ఎస్సీల ఏళ్ల కళ నెరవేర్చినాం కాబట్టి నిబద్ధతగా మేమే పనిచేస్తున్నామని నిన్న ఆయన మాట్లాడిండు. నిజంగా కూడా అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీలు కూడా బీసీని నాదం ఎత్తుకొని బీసీ సీఎం, బీసీ అధ్యక్షుడు, బీసీలకు పెద్దపీట, బీసీలకు అధిక ప్రాధాన్యత అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా బీసీలందరూ కూడా రాజ్యాధికారం వైపు అడుగులేస్తూ ఉన్నారు, ఆలోచనలు చేస్తూ ఉన్నారు, కొంత చైతన్యం వచ్చింది. ఈ క్రమంలో, ఈ టైంలో కనుక బీసీలకు అనుకూలంగా పార్టీ విధానాలు, పార్టీ కార్యక్రమాలు చేపట్టకపోతే బీసీలందరూ కూడా ఆయా పార్టీలకు దూరం అవుతారు కావచ్చు. సొంతంగా ఒక బీసీ రాజకీయ వేదిక వచ్చిన వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు అనే ఆ సమాచారం, ఆ ముందు ఆలోచనతోటి అన్ని పార్టీలు కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాయని చెప్పొచ్చు. ఈ వార్త డీటెయిల్స్ లేకపోతే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. త్వరలో రాష్ట్రానికి బీసీ వ్యక్తి సీఎం కానున్నాడు అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. అన్ని పార్టీలు బీసీ నినాదాన్ని అందుకున్నాయి. బీసీల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. బీసీలకు పెద్దపీట వేశామంటే తాము పెద్దపీట వేశామని రాజకీయ పార్టీలు పోటీ పెడుతున్నాయి. పిసిసి అధ్యక్షుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణకు రానున్న రోజుల్లో బీసీ సీఎం వస్తారని, ఈ 4 ఏళ్లు మాత్రమే రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. వచ్చే రోజుల్లో రాజకీయాలన్నీ బీసీ అజెండాగానే జరుగుతాయని జోస్యం చెప్పారు. బీసీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, భవిష్యత్తులో తెలంగాణలో బీసీ వ్యక్తి సీఎం అవుతారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారని, మంత్రివర్గ విస్తరణలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి నిన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుకుంటా చెప్తాడు. అందులో భాగంగానే మేము స్థానిక సంస్థల ఎన్నికల నుంచి, అంటే కింది స్థాయి నుంచే మొదలుపెట్టినాం, కింది స్థాయి నుంచే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని మీద దృష్టి పెట్టి సీరియస్గా పనిచేస్తున్నాం. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలలో ఏది ఏమైనా 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం, బీసీలకే ఎక్కువ అవకాశాలు ఇస్తాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా, చట్టపరంగా మాకు అడ్డంకులు, ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైనా పార్టీ పరంగానైనా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా చెప్తుంది. ఎట్టు పెట్టి బీసీలను కూడా మొత్తం తమ వైపు లాక్కునేలాగా, తమ వైపే ఉండేలాగా అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని చెప్పొచ్చు. అంటే త్వరలో వచ్చే ఎన్నికల్లో నాటికి బీసీ అభ్యర్థి సీఎం, బీసీలే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పేసి వచ్చిందా ఏదైతే ఉందో, గతంలో కూడా ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏళ్ళటి వరకు కూడా కేవలం మొత్తం 17 మంది ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాన్ని పరిపాలిస్తే కేవలం ఒకే ఒక ముఖ్యమంత్రి బీసీగా ఉన్నాడు, టి అంజయ్య. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ క్రమంలో మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము బీసీ సీఎం చేస్తామని చెప్పారు. మరి ఇటువైపు రేవంత్ను వచ్చే ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థిగా ఉండడా అంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా ఆ మార్పు ఉండొచ్చు అనేది తెలుస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంత రేవంత్ మీద సీరియస్గా ఉంది, రేవంత్కి టైం కూడా ఇస్తలేదు. అందుకే
ఆయన కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్పేసి రాజకీయ వర్గాలు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో సీఎంను మారుస్తారా? ఆ అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికిప్పుడు సీఎంను మారిస్తే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రకంపనలు వస్తాయి? రేవంత్ రెడ్డి ఊరుకుంటాడు ఆ సీఎం పదవి నుంచి మారిస్తే అనేది కూడా కొంత రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతూ ఉన్నది. ఈ కోణంలో ఈ టైంలో త్వరలో బీసీ సీఎం అవుతారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు కొంత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఇది ఇట్లా ఉంటే బండి సంజయ్ నిన్న ఒక మాట మాట్లాడతాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో, ఎందుకంటే ఇంకెక్కువ రోజులు ఉండే అవకాశం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో, సీఎం రేవంత్ రెడ్డి తీరు చూస్తే అట్లనే ఉంది, మంత్రులందరూ కూడా కమిషన్లకు ఎగబడతా ఉన్నారు, ప్రతి ప్రాజెక్టులో ప్రతి పనిలో 15% కమిషన్ తీసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద చాలా అవినీతి మరకలు ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి అటు ఢిల్లీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి మీద ఇదే ఉన్నది. మరి ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా, త్వరలో ఏం జరగబోతుందో, ఎందుకంటే అటు ఎమ్మెల్యేలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది సపరేక పక్క కూర్చొని మాట్లాడుకున్నారు, అదొక కలకలం సృష్టించింది. మళ్ళీ రేపు బీఆర్ఎస్లోంచి బీజేపీలోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల మీద ఇలా సుప్రీంకోర్టులో విచారణ జరగబోతూ ఉంది. మరి వాళ్ళకు సంబంధించిన ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది ఆ తీర్పు వస్తే? సో ఇవన్నీ నేపథ్యంలో కూడా గతంలో బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించిన రాకేష్ రెడ్డి కూడా ఇదే మాట మాట్లాడతాడు, బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది, కాంగ్రెస్ సర్కార్ను కూలుస్తాం, నేనే హోంమంత్రిని అని చెప్పేసి ఆయన మాట్లాడు. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ అంటాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో అని చెప్పేసి. సో ఈ అన్ని నేపథ్యంలో ఇటు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలు కావచ్చు, ఈ సంచలన ప్రకటన